కృష్ణుడి వారసులంతా నెదర్లాండ్స్ లోనే ఉన్నారు. ఆమ్స్టర్డామ్ కి 70 కిలోమీటర్స్ దూరంలో కొన్ని పల్లెటూర్లు ఉన్నాయి. అక్కడ కూడా చూడడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయంటే డే టూర్ బుక్ చేసుకున్నాము. దాని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ అయితే మనము జాంజేషాన్ అన్న ప్లేస్ కి వచ్చాము. మాకు గైడ్ లో చీజ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారని ఉంది. సో నేను ఇదే చీజ్ ఫ్యాక్టరీ అనుకున్నాను. అంటే ఇక్కడ మొత్తం అనేక రకాల చీజ్ అమ్ముతున్నారు, టేస్టింగ్ కి పెట్టారు. అమ్మే వాళ్ళు కూడా వాళ్ళ ట్రెడిషనల్ డచ్ అవుట్ఫిట్ లో ఉన్నారు. తర్వాత తెలిసింది ఇది ఒక చిన్న షాప్ అని. అండ్ ఇక్కడ ప్రతి షాప్ లోనూ చీజ్ అక్కడే తయారు చేస్తారంట. బట్ మేము వెళ్లాల్సిన ఫ్యాక్టరీ వేరే ఊర్లో ఉందని చెప్పారు. రకరకాల చీజ్ ఉండే. ఇక్కడ నేను శాంప్లింగ్ కి పెట్టినవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు తినేసాను. సరే ఇక్కడ అంతా చూసుకొని తర్వాత వాలందం చీజ్ ఫ్యాక్టరీకి బయలుదేరాము. దారిలో మాకు పొలాల్లో యానిమల్స్ ఇట్లా బిగుసిపోయి కనిపించాయి. ఇక్కడ చలికి అట్లా హైబర్నేట్ అయిపోతాయంట. సో ఇది మేము ఫైనల్ గా వచ్చిన వాలందం చీజ్ ఫ్యాక్టరీ. ఇక్కడ మనకి చీజ్ తయారు చేయడంతో పాటు అసలు ఎట్లా తయారు చేయాలి, ఏ టెంపరేచర్ లో ఉన్నప్పుడు మిల్క్ ని బ్రేక్ చేస్తారు అనుకుంటే కంప్లీట్ ట్యుటోరియల్ ఇచ్చారు. ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ. డచ్ చీజ్ ఇస్ ద బెస్ట్ చీజ్ ఇన్ ద వరల్డ్ అంట. ఈ మొత్తం కంట్రీలో 18,000 మంది చీజ్ మేకర్స్ ఉన్నారంట. అండ్ ఇయర్లీ 660 మిలియన్ కిలోస్ ఆఫ్ చీజ్ ప్రొడ్యూస్ చేస్తారంట. అండ్ దాన్ని 127 డిఫరెంట్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట 16th సెంచురీ నుంచి. అండ్ ఏ చీజ్ కి ఏ కాంబినేషన్, ఏ బ్రెడ్ తో తినాలి, ఏ డిప్ తో తినాలి అని కూడా చెప్పారు. అసలు ఇంత సైన్స్ ఉందా దీని వెనకాల అనిపించింది. చీజ్ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి.